కడప జిల్లా మొత్తం ఉత్సవమయంగా మారిపోయింది. ఇప్పుడు రెండో రోజు ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. మనతో పాటు టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, పులివెందుల్లో పెట్టాలనుకున్నాం, పెట్టలేకపోయాం. ఎందుకంటే అక్కడ అకామిడేషన్ లేదు కాబట్టి కడప సార్ అండ్ ఆల్రెడీ తిరుపతిలో 3 సార్లు పెట్టారు. సో మళ్ళీ తిరుపతిలో పెట్టడం కరెక్ట్ కాదు. 3 సార్లు పెట్టున్నాం మహానాడు. సో ఈధర్ పులివెందుల కడప అనుకున్నాం. పులివెందుల్లో కుదరలేదు కాబట్టి కడపలో పెట్టాం. సార్, ఈ మహానాడు తీర్మానాల్లో నాయకత్వ మార్పుకి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఉందా లేదా నాకు తెలియదు, అది కార్యకర్తల ఇష్టం కదా. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, కార్యకర్తలు ఏం మాట్లాడతారు, కార్యకర్తల నుంచే నాయకుడు పుడతాడు. ఈరోజు లోకేష్ బాబు ఆ రోజు పప్పు అన్నారు, ఈరోజు నిప్పు అంటున్నారు, ప్రజలే అంటున్నారు. అంటే ఏంది, అన్కేపబిలిటీ మీకు అర్థమైంది. కాబట్టి లెట్ us వెయిట్. కార్యకర్తల నుంచే రావాలి ఏదైనా. ఈ పార్టీలో ఉండే డెమోక్రసీ ఎక్కడ లేదు. నువ్వు నాయకుడు కావాలంటే ఈ పార్టీలో కార్యకర్తల నుంచే నీ పేరు రావాలి. వస్తుందా రాదా సర్ప్రైజ్ ఉండాలి కదా. వాతావరణం కూడా చాలా అనుకూలిస్తున్నట్టుంది మీకు. ఈసారి టీడీపీ పార్టీకి అన్ని అనుకూలంగానే ఉన్నట్లున్నాయి. అన్ని అనుకూలం కాదు. దేవుడు ఎప్పుడు మంచోళ్ళకి మంచే చేస్తాడు, చెడ్డోళ్ళకి మంచి చేయడు. మా మనసు మంచిది కాబట్టి, మా కార్యకర్తల మనసు మంచిది కాబట్టి, మా నాయకుల మనసులు మంచివి కాబట్టి ప్రకృతి కూడా ఈరోజు సహకరిస్తాం. ఓకే, మనతో పాటు ఆనం వెంకటరామరెడ్డి గారు మనతో మాట్లాడడం జరిగింది. అలాగే నాయకత్వ మార్పుపై కూడా ఈ తీర్మానాల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, కానీ వేచి చూడాలి అని చెప్తున్నారు. అయితే మొత్తంగా వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ఈ మహానాడు కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరుగుతున్నాయంటే వంటపాటు చెప్పుకున్నారు ఆనం వెంకటరామరెడ్డి గారు.